ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత యొక్క రాజకీయ అడుగులు మాత్రం చాలా సంచలనంగా మారాయని చెప్పవచ్చు. తిహార్ జైలు నుండి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఆమె రాష్ట్రంలో ఏం జరిగినా కానీ మౌనంగానే ఉండిపోయారు. కానీ కొన్ని రోజులుగా కవిత మళ్ళీ జనంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇందుకోసం తన సొంత సంస్థ అయిన జాగృతి పేరుతో కార్యక్రమాలు అయితే ఆమె నిర్వహిస్తున్నారు. కవిత హడావిడిని గమనిస్తున్న గులాబీ లీడర్లు రాజకీయాల్లో తమ అస్తిత్వం కాపాడుకునేందుకే కల్వకుంట్ల కవిత తీవ్రంగా కష్టపడుతున్నట్లు కామెంట్లు అయితే చేస్తున్నారు. ఓవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మరోవైపు మాస్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు పలు ఆందోళన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలైతే వాళ్ళు చేస్తున్నారు. వీరిద్దరి మధ్యలో కవిత దూరడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడాన్ని చూసి తన రాజకీయ ఉనికి కోసం కవిత ఆరాటపడుతున్నట్లయితే టాక్ నడుస్తుంది. బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అంటూ నిత్య డిమాండ్ చేస్తూనే ఉన్నారు. బీసీ సంఘాలతో ఆమె సమావేశాలు సైతం పెడుతున్నారు. బీసీ అనే పదాన్ని ఆమె జపం చేస్తున్నారు. దీంతో ఆమె వైఖరిపై కేడర్ తో పాటు ప్రజల్లో కూడా విమర్శలు వస్తున్నాయి. కవిత రీసెంట్ గా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న జాగృతి కార్యకర్తలు కవిత సీఎం అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు ఉత్సాహంతో ఆ నినాదాలు చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ప్రోత్సహిస్తే చేస్తున్నారా అనే అనుమానాలు కూడా గులాబీ లీడర్లు అయితే ఉన్నాయి. నిజానికి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత పోటీ చేయలేదు. అలాగే ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం నిలబడలేదు. ఇప్పటి వరకు ఆమె కేవలం 2014 ఎన్నికల్లో ఒకసారి మాత్రమే ఎంపీగా గెలిచారు. కానీ సీఎం పదవి కోసం అటు అన్న కేటీఆర్ తో, ఇటు బావ హరీష్ తో పోటీ పడుతున్నారనే అనుమానాలైతే కేడర్ లో కలుగుతున్నాయి. ఆమెకు సీఎం కావాలనే ఆశ లేకపోతే జాగృతి కార్యకర్తలు నినాదాలను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలైతే ప్రస్తుతం వస్తున్నాయి.